ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి? అశోక్ గారు. సార్ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న అందరికి, రజనీ గారికి, మిగిలిన విజయబాబు గారికి, మోహన్ గారికి మీకు నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఇవి మన నోటీస్కి వచ్చినాయి, రాని కొన్ని పదుల సంఖ్యలో 20ల సంఖ్యలో ఉన్నాయి. డైలీ జరిగాయి ఇవన్నీ కూడా. మీడియాకి జస్ట్ 1% 2% వస్తుందండి. ఇవి చాలా వరకు రావు. మీరు ఇంకొక మాట చెప్పాలి. ఇందాక మన సార్ చెప్పినట్టు విజయవాడ నగరంలో పోలీస్ డిపార్ట్మెంట్లో 10-15 సంవత్సరాల నుంచి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఇక్కడే డ్యూటీలు చేసే ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. 90% వాళ్ళే ఉంటారు. అంటే విజయవాడ నుంచి బయటికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడరు. విజయవాడ రావడానికి ఎంతో ఖర్చు పెట్టి ఇక్కడ పోస్టింగ్ వేయించుకుంటారు. మీకు ఒక భయంకరమైన విషయం చెప్తానండి. యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్గా, మొన్న విజయవాడ నగరంలోనే ఒక డిపార్ట్మెంట్, ఇక్కడ నేను మెన్షన్ చేయలేను, ఆ డిపార్ట్మెంట్లో ఒక అతనికి నీకు ప్రమోషన్ ఇచ్చాను, కాకినాడ వెళ్ళమని చెప్తే, నాకు ప్రమోషన్ అవుతూ నేను విజయవాడే ఉంటాను, ఇదే సీట్లో కంటిన్యూ అవుతాను రిటైర్మెంట్ వరకు అని చెప్పి ఫైట్ చేశాడు. అతన్ని కుదరదో నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పి బలవంతంగా రిలీవ్ చేసినా కానీ అతను హైకోర్టు అప్రోచ్ అయ్యాడు, నాకు ట్రాన్స్ఫర్ వద్దని. రిలీవ్ చేసిన దాని మీద, ఆర్డర్ మీద హైకోర్టుకి వెళ్ళి స్టే అడుగుతున్నాడు ఆయన. నిజంగా సిన్సియర్ గా డ్యూటీ చేసుకునే వాళ్ళకి ఎక్కడైతే ఏమైంది? సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఏ డ్యూటీ అయితే ఏమైంది? తమరు ఇప్పుడు ఈ రోజు పెట్టిన డిబేట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, నిజంగా ఇది నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. అయితే ఈయన రిలీవ్ చేసేసి ఈయన ప్లేస్ లోకి వేరే అతనికి ఇచ్చారనమాట. ఇస్తే ఇప్పుడు అతను నన్ను అప్రోచ్ అయ్యాడు. సార్ ఇప్పుడు నన్ను ఆల్రెడీ ఆ పోస్టింగ్లు వేశారు, అతను హైకోర్టుకి పోయాడు. ఇప్పుడు మళ్ళీ అతను హైకోర్టు ఆ ప్రమోషన్ అతను క్యాన్సిల్ చేసి మళ్ళీ సేమ్ పోస్టింగ్ ఇస్తారా, నేను ఎలా అప్రోచ్ అవ్వాలి లీగల్ గా అనేది అతను నన్ను అప్రోచ్ అయ్యాడు. అంటే ఎలా ఉందంటే, అతను ప్రమోషన్ వద్దు, ట్రాన్స్ఫర్ వద్దు, ఇదే సీట్లో ఉంటాడు, ఇంకో 10 years ఉంది దానికి టైము, ఇక్కడే రిటైర్మెంట్ అవుతాడు అని కూర్చున్నాడు. అంటే అక్కడ అతనికి ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఒక్కసారి ఆలోచిస్తే ఎంత భయంకరంగా ఉందో చెప్పండి. ఇదే పరిస్థితి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కొన్ని లక్షలు పెట్టి ఇక్కడ పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఇక్కడ నుంచి బయటకు వెళ్తాక ఏ ఆఫీసర్ ఇష్టపడతలా. మరి ఖర్చు పెట్టి శవాల మీద సంపాదించుకోవాలి, వేరే ఆల్టర్నేట్ లేదు. ఇక ఇప్పుడు ఒకటి మీరు ఇప్పుడు అడ్వకేట్స్ గా ఇప్పుడు మనం అభిప్రాయపడాల్సింది ఏంటంటే, అక్కడ మీరు ఇద్దరు కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఏ రోజునైతే నడి రోడ్డు మీద అమానవీయంగా పోలీసులు అరికాళ్ల మీద అతి దారుణంగా సభ్య సమాజం కుంగిపోయేటువంటి విధంగా అంత దాష్టికానికి పాల్పడ్డారో, ఆ రోజున న్యాయస్థానాలు కనుక, అంటే మేము ఇప్పుడు న్యాయవాద వృత్తిలోకి రాకముందు నేను జర్నలిజంలో ఉండేవాడిని, ఒక సింగిల్ కాలం ఐటెం ఏదన్నా పడితే వెంటనే కోర్టులు సూమోటోగా తీసుకున్నాయి ఆ రోజుల్లో. మరి అంత పబ్లిక్గా జరిగినా కూడా కోర్టులకు వెళ్ళిన కోర్టులు ఎందుకు తీవ్రంగా స్పందించలేదు? ఆ రోజున కనుక పోలీసులకి సరైనటువంటి పనిష్మెంట్ ఉండుంటే ఇన్ని దాష్టికాలు జరిగాయి కాదేమో అనేది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, ఏదో చిన్న చెరుకు రసం వ్యాపారం ఇంకొకటి ఏదో చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళని వితౌట్ ఎనీ పోలీస్ ఐడి, వితౌట్ ఎనీ ప్రొసీజర్ కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయినప్పుడు దాని మీద కూడా ఒక సీరియస్ ఇది కనుక ఉండుంటే బాగుండేదేమో. ఇలాంటివన్నీ విచ్చలవిడిగా చేస్తున్నప్పుడు వీళ్ళకి ఒక లైసెన్స్ వచ్చేసినట్టు అయింది. ఈ లైసెన్స్ రాజులందరూ కూడా ఏంటంటే, మనకి ఇక్కడ ఏం చేసినా కూడా మనకి లా అండ్ ఆర్డర్ జ్యుడిషియరీ, ఇండియన్ జ్యుడిషియరీ మనకి అప్లికబుల్ కాదు అనేటువంటి దీంతోనే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారా అనే ఒక అనుమానం నాకు వచ్చింది. ఏమంటారు? జ్యుడిషియరీ కూడా చాలా నెగ్లిజెన్స్ ఉంది. ఇది చెప్పడానికి చాలా బాధాకరంగా ఉన్నాయి, కానీ ఇది నిజము, ఇదే వాస్తవం. జ్యుడిషియరీలో ఈ రోజున ఒక అతను కోర్టుకి అప్రోచ్ అయితే ఒక రిమాండ్ తీసుకొస్తే ఆటోమేటిక్గా దాన్ని జ్యుడిషియల్ రిమాండ్ అంటున్నారు. పోలీసు వాళ్ళు ఒక అక్యూజ్ తీసుకొచ్చి ఒక రిమాండ్ ఫైల్ చేస్తే ఏదో మెకానికల్గా రిమాండ్ 15 days 14 days అంటారే కానీ అసలు ఆ ఎఫ్ఐఆర్ కరెక్ట్గా ఉందా లేదా, ఆ సెక్షన్ ఆఫ్ లా అప్లికేబుల్లా కాదా, అక్కడ జరిగింది ఏంటి, ఇవన్నీ ప్రాక్టికల్గా ఎవరు నిజాయితీగా చూస్తున్నారండి ఇప్పుడు? అంటే జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఆర్డర్స్ ఇచ్చి అక్కడి నుంచి రిజిస్ట్రార్ జీవో ఇష్యూ చేసేంత వరకు కూడా మెకానికల్